హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. నిన్న నైట్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడు షూట్ చేస్తున్న వీడియో మాత్రం మార్నింగ్ 4 కి. ఈ రోజు కుంకుమ పూజ చేసుకోవాలి. మా చెల్లి నేను కూడా ఒకే రకం సారీ కట్టుకోవాలి అనుకున్నాం. అందుకే ఇక్కడ మా ఇద్దరు సారీలు మా చెల్లి ఐరన్ చేస్తుంది. ఇలా ముందే ఐరన్ చేసుకుని పెట్టుకుంటే సారీ కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఆ వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. మార్నింగ్ టైమ్ లో వాయిస్ ఓవర్ ఇస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మా ఆయన గారు అయితే ఇంకా లేగలేదు, ఫుల్ స్లీప్ లో ఉన్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంక నైట్ పడుకోవడం ఉండదు అనమాట. అల్లరి కింద ఉంటాము. ఇక నేను మా ఆయన మా చెల్లి ఒక చోట ఉంటే మాత్రం ఇంకెక్కడ లేని కౌర్లన్నీ చెప్పుకుంటాం. నైట్ అంతా నిద్ర మానేసి మరీ కూర్చుని చెప్పుకుంటాం. నైట్ 1 గంట వరకు పడుకోనివ్వలేదు, బుర్రట్టుకుని తినేసింది మా చెల్లి. మళ్ళీ మార్నింగ్ 4 కి మార్నింగ్ అయిపోయింది లెగు అని మళ్ళీ ఇంకొకసారి బుర్రట్టుకుని తినేసింది. అలా ఉంటుంది అనమాట మేము అందరం ఒక చోట ఉంటే. ఇక్కడైతే మంచిగా కల్లాపేసి ముగ్గు పెట్టాం. తర్వాత టిఫిన్ కి మా చెల్లి ఇడ్లీ వేస్తుంది, నేనేమో చట్నీ చేస్తున్నా. త్వరగా పని చేసుకుని పూజ చేసుకోవడానికి గుడి దగ్గరికి వెళ్ళాలి. అయితే నార్మల్ గా ఇంట్లో పూజ చేసుకుని టిఫిన్ తినేసి అప్పుడు గుడికి వెళ్లి కుంకుమ పూజ చేసుకుంటాం. అదేంటి టిఫిన్ తినేసి ఎవరైనా పూజ చేసుకుంటారా అనుకోవచ్చు. దేవుడు టిఫిన్ తినకుండా పూజ చేసుకోమని చెప్పలేదు కదండి. అక్కడ నీరసం వచ్చి కళ్ళు పడిపోతే ఎవరు చూస్తారు? అందుకోసమే టిఫిన్ తినేసి వెళ్తాం. మా అమ్మ అయితే ఇక్కడ దేవుడి దగ్గర సామానం అన్ని క్లీన్ చేస్తుంది. నేనైతే చట్నీకి పోపు పెట్టేసా. ఈ రోజు చాలా చోట్లకి వెళ్ళాలని చాలా ప్లాన్ చేసుకున్నాం. చూద్దరి ఏమవుతుందో. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలిసిపోతుంది. పెళ్లిళ్ళు అయిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాం. అప్పుడప్పుడు ఒకసారి ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం. ఎప్పుడో గాని రాము. అలా వచ్చినప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అసలు ఎంత అల్లరి చేస్తామో. ఇక మాతో పాటు మా ఆయన ఉంటే ఇంకా అసలు చెప్పాల్సిన పనే లేదు. ఇక అందరం అయితే తలస్నానాలు చేస్తాం. ఇక్కడ చూసారా, ఎప్పుడు మా ఇంటికి వచ్చి తలస్నానం చేసినా సరే మా అమ్మ ఖచ్చితంగా జుట్టుకు పొగేస్తుంది. పూర్వం మన పెద్దవాళ్ళు ఇలాగే వేసేవారు కదా. ఇప్పటికి మా అమ్మ ఎప్పుడు తలంటుకున్నా సరే కంపల్సరీ అలా పొగేస్తూనే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా పొగేయించుకోవడం. హెయిర్ కి పట్టిన సాంబ్రాణి వాసన 2 days వరకు పోదనమాట. స్మెల్ అలా వస్తూనే ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే నేను మా చెల్లి పిల్లలిద్దరూ కూడా పొగేయించుకున్నాం. ఇప్పుడైతే మంచిగా రెడీ అవ్వాలి. ముందు ఇంట్లో పూజ చేసుకుంటాం, తర్వాత గుడికి వెళ్తాం. అయితే ఇక్కడ గుడికి పట్టుకు వెళ్ళడానికి అలాగే ఇంట్లో పూజకి కూడా ప్రసాదం కావాలి. ప్రసాదం కోసం హల్వా చేస్తున్నాం. హల్వా అయితే సింపుల్ గా చాలా త్వరగా అయిపోతుంది కదా, అందుకోసం హల్వా ప్రిపేర్ చేస్తున్నాం. హల్వా టేస్ట్ అయితే సూపర్ గా వచ్చిందండి. గుడి దగ్గరికి కూడా పట్టుకెళ్ళాం, అలాగే అందరికి పంచాం కూడాను. ఇప్పుడు మంచిగా ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాము. నార్మల్ గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అసలు పని అనేది చెయ్యం. పని మొత్తం మా అమ్మే చేసుకుంటుంది. ఇప్పుడు గుడికి వెళ్ళాలి కాబట్టి అందుకోసమే త్వరగా తలకో పని చేస్తున్నాం. అండ్ దుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. మొత్తం ఈ ఫుల్ వీడియో అంతా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తా. పూజ వీడియో గానీ అమ్మవారి వీడియో గానీ ఒకసారి చెక్ చేయండి. లింక్ కావాలంటే కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చెప్పాను కదా నేను ఇందాక, చాలా ప్లాన్ చేసుకున్నాం. షాపింగ్ కి వెళ్ళాలి, అలాగే టెంపుల్స్ కి వెళ్ళాలి అని. సో పూజ అయిన తర్వాత లంచ్ చేసి ఇప్పుడే బయలుదేరాం. అయితే మేము వెళ్లే దారిలోనే మా అమ్మ వాళ్ళ ఊరి గ్రామదేవత గుడి ఉంది. ఈవిడే నేత్రాలమ్మ తల్లి. ఒకసారి ఈవిడికి దండం పెట్టుకుని అప్పుడు బయలుదేరాం. ఇక్కడైతే నేను ముందుగా మొబైల్ షాప్ కు వచ్చాను. ఎందుకు అంటే ఆల్రెడీ నా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు, మైక్ సెట్ అవ్వట్లేదు నా మొబైల్ కి. ఒక్కసారి చెక్ చేద్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు మైక్లన్నీ కూడా ఆన్లైన్ లో మైక్లే తెప్పించి ట్రై చేశాను. ఒకసారి ఆఫ్లైన్ కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా షాప్ కు వచ్చాను. సో ఇక్కడ మేనేజ్మెంట్ తో మాట్లాడి మైక్ కి ఫోన్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాను. తర్వాత స్టీల్ సామానం షాప్ లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే నాకు కొంచెం ఎక్విప్మెంట్ కావాలన్నమాట, కొంచెం గిన్నెలు అవి కావాలి. సో అవన్నీ తీసుకోవడం కోసం అయితే ఇక్కడికి వచ్చాము. మన ఆడవాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. మనకు కావాల్సింది ఒకటైతే 100 బయటికి తీయించాం అనమాట. ఇక్కడ మాకు కావాల్సిన కొన్ని అయితే మేము బయటికి తీయించింది మాత్రం చాలాను. గిన్నె బాగుంది కదా, ఇవి తీయండి, ఈ బాక్స్ చాలా బాగుంది, ఈ బాక్స్ తీయండి అని మొత్తం పైన ఉన్నవన్నీ కిందకి దింపించామన్నమాట. ఫైనల్ గా వాళ్ళకున్న బుర్ర మొత్తం తినేసి మంచిగా బేరాలు ఆడేసి కొన్ని సామానం అయితే తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఏంటి అనేది షూట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళతో గొడవ పడడమే సరిపోయింది అనమాట మాకు. ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ కోసమే తీసుకున్నా. నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూస్తే మీకే అర్థమైపోతుంది ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది. అక్కడ గొడవ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు బట్టల షాప్ మీద పడ్డామన్నమాట. ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చెయ్యాలి. కొన్ని క్లాత్స్ అయితే కావాలి, సో అందుకోసమే బట్టల షాప్ కి వచ్చాం. ఇప్పుడు నవరాత్రుల టైం కాబట్టి, పండగ సీజన్ కాబట్టి బట్టల షాపుల్లో ఆఫర్లు పెడతారు. ఇలాంటి ఆఫర్ టైంలో వస్తే మనకు కావాల్సిన క్లాత్స్ కొంచెం హోల్సేల్ గా దొరుకుతాయి అనమాట. కొంచెం రేట్ తగ్గుద్ది కదా మనకి. ఇక్కడైతే ముందుగా అమ్మవారికి చీర పెట్టడం కోసం సారీస్ చూస్తున్నాం. చాలా క్లాత్స్ తీసుకున్నామండి. బెడ్ మీద దుప్పట్లు తీసుకున్నాం, అలాగే టాప్స్, లెగ్గిన్స్, ఇంకా
నైటీస్ ఇలా చాలా షాపింగ్ అయితే చేసాము. టోటల్ గా అయితే 3000 బిల్లు చేసి వచ్చానమాట. ఇక్కడ ఏంటంటే బెడ్షీట్ ఆఫర్ చాలా బాగుంది, అందుకే నచ్చినాయి కాబట్టి బెడ్షీట్స్ కూడా క్వాలిటీ బాగుంది, అలాగే రేట్ కూడా బాగుంది కాబట్టి కొన్ని ఎక్కువ బెడ్షీట్స్ అయితే తీసేసుకున్నాను. మనకు అలా ఉంటాయి కదా అన్నట్టుగా. మధ్యాహ్నం 1కే భోజనం చేసి బయలుదేరి వచ్చాము. ఇంటికి వెళ్ళేసరికి టైం ఎంత అయిందో తెలుసా? నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను, చూడండి టైం ఎంత అయిందో. నేను షాపింగ్ చేసేటప్పుడు వస్తువైన క్లాత్ అయినా సరే ఎక్కడ పడితే అక్కడ తీసుకోను. మంచిగా ఉన్నవి హోల్సేల్ గా ఎక్కడొస్తే అక్కడికి వెతుక్కుని మరి వెళ్ళి తీసుకుంటాను. నాకు మనీ ఎక్కువ అవ్వకూడదు, క్లాత్ మాత్రం బాగుండాలి, వస్తువు మనం తీసుకున్న వస్తువు మనకి సాటిస్ఫాక్షన్ గా ఉండాలి. అలాంటి ప్లేసులు వెతుక్కుని మరి వెళ్ళి కొంటానన్నమాట. ఫైనల్ గా అయితే షాపింగ్ మొత్తం అయిపోయింది. షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బిల్ వేయించుకోవాలన్నమాట. బిల్లు మామూలుగా వేయలేదు, చెప్పాను కదా 3000 అయింది బిల్లు మొత్తం. మేము షాపింగ్ చేసిన ఎక్విప్మెంట్ మొత్తం ఒక షాప్ లో పెడతాము. డాడీకి కాల్ చేస్తే డాడీ వచ్చి ఇంటికి పట్టుకుని వెళ్ళిపోతారు. సో అలా షాపింగ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా, లేకుంటే మనం కొన్నవన్నీ కూడా పట్టుకెళ్ళాలంటే అవి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా మనకి. అందుకే డాడీకి కాల్ చేస్తే డాడీ వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట. తర్వాత అయితే ఫ్యాన్సీ స్టోర్ కి వచ్చాము. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, సో అందుకోసం ఇక్కడికి వచ్చాము. మీకు విషయం తెలుసా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా వీడియోస్ తీస్తూ ఉంటే అందరూ విచిత్రంగా చూస్తారు. దీనికి ఏమన్నా మెంటలోమో అనుకుంటారో ఏంటో మరి నాకు తెలియదు. అంటే వాళ్ళకి తెలియదు కదా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకే వీడియోస్ తీస్తామని. ఇక్కడైతే చాక్లెట్లు ఉన్నాయి. ఐ లవ్ చాక్లెట్స్, నాకు డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం. అండ్ తర్వాత ఎంత షాపింగ్ చేస్తే నీరసం వస్తుంది కదండి, అందుకే నాకు ఇక్కడ చాలా నీరసం వచ్చేసింది. మా హస్బెండ్ కి చెప్పాను కూల్ డ్రింక్ తీసుకోమని, తను కూల్ డ్రింక్ తీసుకున్నారు. తను ఇప్పుడే వచ్చారు, పలానా చోట ఉన్నామని కాల్ చేసి చెప్తే తను వచ్చారు. ఇప్పటికి టైం వచ్చేసి 5 అయ్యింది. ఆల్మోస్ట్ అసలు 4 అవర్స్ నుంచి రెస్ట్ లేకుండా అలా తిరుగుతూనే ఉన్నాము. ఇక షాపింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్ళాలి. అమ్మ డాడీ వస్తామన్నారు పిల్లల్ని తీసుకుని, సో అందుకోసం ఈ టెంపుల్లో వెయిట్ చేస్తున్నాం. ముందుగా అయితే షాపింగ్ గురించి నేను మా చెల్లి వచ్చాం, తర్వాత మా హస్బెండ్ యాడ్ అయ్యారు. నెక్స్ట్ ఇప్పుడు అమ్మ పిల్లల్ని తీసుకుని డాడీ వస్తారంట. ఇప్పుడు అందరం కలిసి టెంపుల్స్ అన్ని చూడడానికి వెళ్తాం. దేవి నవరాత్రులు కదా, డెకరేషన్ అది చాలా బాగా చేస్తారు, సో అందుకోసమే చూడడం కోసం వెళ్తున్నాం. ముందుగా అయితే కనక పరమేశ్వర గుడికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడండి, చాలా పెద్ద విగ్రహం. ఈ గుడిలో అయితే డెకరేషన్ చాలా బాగా చేస్తారు. ఈ రోజు లక్ష్మీదేవి అవతారం, అంటే డబ్బులతో డెకరేషన్ చేస్తారన్నమాట. సో అందుకోసమే చూడడం కోసం వచ్చాము. ఈ గుడిలో చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్క దేవుడు ఉంటారు ఇక్కడ. ఏ టెంపుల్ కి వెళ్ళినా సరే ఒక పాజిటివ్ వైపు ఉంటుంది, అది ఎందుకో తెలీదు, అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ 9 రోజులు కూడా హోమం పూజలు జరుగుతాయి అన్నమాట, చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే హోమం పూజ చేస్తారంట, 1000 కమలాలతో హోమం పూజ చేస్తారంట. పంతులు గారు ఇక్కడ అదే విషయం చెప్తున్నారు. అష్టోత్తర శతకమల హోమములు రాయపూడి శ్రీనివాస గారు, రాయపూడి శ్రీనివాస కమలాలతో హోమం పూజ చేస్తారని చెప్పాను కదా, అందుకోసం అక్కడ కమలాలు అయితే శుభ్రం చేస్తున్నారు. మీకు గుడి లోపల డెకరేషన్ ఎలా చేశారో చూపిస్తాను. నార్మల్ గా అయితే వీడియోస్ తీయనివ్వరు, అమ్మవారి వీడియోస్ తీయనివ్వరు. ఇక్కడ ఏంటంటే గుడిలో మనకు తెలిసిన వారు ఉన్నారు, సో అందుకే డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీడియో తీయనిచ్చారు. వాళ్ళని అడిగి ఇలా వీడియో తీసుకుంటాను అని చెప్తే వాళ్ళు చెప్పారనమాట, పర్మిషన్ ఇచ్చారు. సో అప్పుడైతే అమ్మవారి వీడియో అయితే తీసాను. నార్మల్గా అయితే ఎలవలేదు,
మనం ఆ బయట డెకరేషన్ చేశారు కదా, డెకరేషన్ వీడియో మొత్తం తీసుకోవచ్చు. కాకపోతే అమ్మవారిని వీడియో తీయొద్దన్నారు. మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనకి అలౌ చేశారనమాట వీడియో గురించి. అండ్ మనం గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం కదా, ప్రదక్షిణం చేసినప్పుడు ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అనమాట గుడి చుట్టూరా కూడా, దేవుళ్ళ విగ్రహాలు. అయితే డోర్స్ వచ్చేవి కాదు, ఇక్కడ డోర్స్ వస్తున్నాయి అనమాట. అందుకే నేను విచిత్రంగా చూస్తున్నా, ఇదేంటి డోర్స్ వస్తున్నాయి రావు కదా అని. ఈ గుడిలో ప్రతి ఒక్క దేవుడి విగ్రహం కంపల్సరీ ఉంటుంది. మనం బాగా చీకటి పడక ముందే వెళ్ళాము, ఎందుకంటే జనాలు బాగా ఎక్కువగా వచ్చేస్తారనమాట. చీకటి పడే కొద్దీ మనకు వీడియో తీసుకుంటాకి ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే కొంచెం ముందుగానే వెళ్ళాము, వీడియో తీసుకుంటాకి మనకు బాగుంటుంది అన్నట్టుగా. ఇక్కడ వేలల్లో కాదు లక్షలు పెట్టి డబ్బులతో డెకరేషన్ చేస్తారు. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల్లో లక్ష్మీదేవి అవతారం రోజున కంపల్సరీ డబ్బులతో డెకరేషన్ చేస్తారు. అసలు లోపలికి వెళ్ళి చూస్తే అసలు చాలా బాగుంటుంది. ఇటువంటి టెంపుల్స్ కి రావాలంటే నైట్ టైంలో రావాలి. మనకు లైటింగ్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ లైటింగ్ తోటి గుడి అంతా మెరిసిపోతుంది. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ తీస్తుంటే అక్కడ ఉన్న బ్రాహ్మలు అంటున్నారు, మీరు వీడియోస్ తీస్తున్నారా, ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్కెడుతున్నారా అని అడుగుతున్నారు అనమాట. లేదండి, నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కోసం వీడియోస్ తీసుకుంటున్నానంటే, అయితే మమ్మల్ని కూడా వీడియో తీయమా, బాగా తీయని అడుగుతున్నారు అనమాట. సో మొత్తం అంతా అయితే కవర్ చేసాను, గుడి మొత్తం కవర్ చేశాను. మొత్తం కూడా చూసేయండి. ఇప్పటి వరకు గుడి చుట్టూ చూసారు కదా, గుడి చుట్టూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపల డెకరేషన్ మొత్తం క్లియర్ గా చూపిస్తాను రండి. ముందుగా ఇక్కడ ఏంటంటే గుడి లోపల మార్నింగ్ పూజ జరిగిందంట. ఇది వచ్చేసి శివలింగం, మొత్తం శివలింగంతో అలాగే విభూది సొద్దులు ఉంటాయి కదా వాటితో పూజ జరిగిందంట. ఇది కూడా ఒక వీడియో తీయండి అమ్మా అని అడిగారు. ఇవి ఏంటి సొద్దలా అని అడుగుతున్నాను. సొద్దలేండి. ఓహో, ఈ బూది పిల్లండి. सर्वेषां गोत्राणां नामधेयानां धर्मरत्ने समेतस्य आयुष्यायुर्गर्भम् आवाहित सर्वदेवता समेता संकल्पित सर्वदेवता सहित परमेश्वर देवता प्रीत्यर्थम् मूलमन्त्रपूर्वक यथाशक्ति रुद्रहोमानि करिष्ये जगन्मदष्टाभ्यां पूर्वस्वरो चत्वारि संगात्रयो सेवागामे सभोषभोरो इति महादेवो चानुमानुदेश. ఈ రోజు మన అదృష్టం బాగుంది, అందుకే అమ్మవారి వీడియో తీయడానికి కుదిరింది. విజయలక్ష్మి అమ్మవారికి ఈ పాప చూడండి, మనం వచ్చినప్పుడు వచ్చింది. ఈ పాప అప్పటి నుంచి ఇక్కడే ఉంది. మా చెల్లిని పిలుస్తుంది అనమాట. మా చెల్లి పేరు నోరు తెరక్క సత్య సత్య అంటుంది. ఇక దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం టైం అనమాట. ఇక్కడ ప్రసాదం కింద శనగలు పెడుతున్నారనమాట. వీళ్ళ వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నారు. వీడియో ఏంటమ్మా అని అడిగారు. ఇలా యూట్యూబ్ గురించి అన్నాను, అయితే మమ్మల్ని కూడా తీయండి అని అడిగారు అనమాట. సో అందుకే తీసాము. ఈ గుడి మొత్తం చూసారు కదా. తర్వాత ఇంకో గుడికి అయితే వెళ్ళాము, బొలసలమ్మ అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఇదిగోండి, ఇలా నైట్ టైం వస్తే ఇలా లైటింగ్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే ఎంత కుదరకపోయినా సరే, ఏ టెంపుల్కి అయినా సరే, ఇలాంటి దేవి నవరాత్రుల టైంలో, ఏమైనా ఫెస్టివల్స్ టైంలో నైట్ టైం వస్తామన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది. బొలసలమ్మ అమ్మవారిని కూడా డబ్బులతో డెకరేషన్ చేశారు చూడండి. శ్రీ వజ్రవతలికి, శ్రీ వజ్రవతలికి, దుర్గా భవానికి, శ్రీ లలితామాతకు, శ్రీ లలితామాతకు, శ్రీ లలితామాతకు, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముఖవాడ ఆంధ్రశివ గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస లక్ష్మీ నివాస గోవింద గోవింద.
రోజు పొద్దుట సాయంత్రం పూజలు జరుగుతాయి. మేము కరెక్ట్ గా వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అవుతుంది. చూడండి మొత్తం డబ్బులతో డెకరేషన్ చేశారు గుడి అంతా కూడా. ఈ రోజు డబ్బులతో డెకరేషన్ చేశారు. నిన్న మాత్రం అన్ని రకాల పళ్ళతో డెకరేషన్ చేశారనమాట. అది కూడా చాలా బాగుంది. కాకపోతే మాకు రావడానికి కుదరలేదు. తర్వాత బృందావనం డెకరేషన్ కూడా చేశారు. ఆ డెకరేషన్ చేసినప్పుడు కూడా రావడానికి కుదరలేదు. మేము నిన్న కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు ఈ గుడికి వచ్చాము. నిన్న కూడా సేమ్ డెకరేషన్ ఉంది. ఈ రోజు కూడా సేమ్ డెకరేషన్ ఉంది. డెకరేషన్ మారుస్తారేమో అనుకున్నాం, మార్చలేదనమాట. సేమ్ అలాగే ఉంచేశారు. మంచిగా గుడి మొత్తం తిరిగి చక్కగా చూసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడైతే బొలసలమ్మ అమ్మవారిని వీడియో తీయచ్చా అంటే దూరం నుంచి తీసుకోండి, దగ్గర నుంచి తీయకూడదని చెప్పారనమాట. సో అందుకే దూరం నుంచి జూమ్ చేసి చూపిస్తున్నా. నార్మల్ డేస్ లో అయితే అసలు అమ్మవారిని వీడియో తీయనివ్వరు, ఫోటో కూడా తీయనివ్వరు. మరి ఈ రోజు ఎందుకో తెలీదు దూరం నుంచి జూమ్ చేసి వీడియో తీసుకోమన్నారు. సో ఓ చిన్న క్లిప్ అయితే తీసానమాట. చూడండి డబ్బులతో ఫ్లవర్స్ కింద ఎలా చేశారో. అసలు ఇదంతా చేయడానికి చాలా కష్టం, చాలా ఓపిక ఉండాలి. ఏ ఒక్క గుడికి వెళ్ళినా సరే ప్రతి గుడిలో కూడా ఈ రోజు శనగలే పెట్టారు ప్రసాదం కింద. మేము మార్నింగ్ కుంకుమ పూజ చేసుకున్నాం కదా, అక్కడ కూడా శనగలే పెట్టారు. శనగలు ఇష్టం వచ్చినట్టు తిన్నాం. ఏమైపోద్దాం అనుకున్నాము, చాలా భయం వేసింది. ఇక్కడైతే మేము రావడానికి ముందే కొబ్బరి బొండాలు పెట్టి పూజ అయితే చేశారు. పూజ అయితే చాలా మంచిగా చేశారు. చూస్తూ ఉండగానే జనం తెగొచ్చేస్తున్నారనమాట. మెల్లగా జనం రావడం మొదలు పెట్టారు. ఇక ఈ గుడిలో కూడా అమ్మవారి దర్శనం చేసుకుని వీడియో తీసుకుని ఇంకో టెంపుల్ కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాం. నార్మల్ గా అయితే అప్పుడప్పుడు వెళ్ళింది వేరు, ఈ దేవి నవరాత్రుల్లో వెళ్ళింది వేరు. ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్క గుడి మంచిగా డెకరేషన్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనం కాళికాదేవి అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఇది కాళికాదేవి గుడి, కాకపోతే అమ్మవారు మాత్రం చాలా శాంతంగా ఉంటారు. అయితే ఈ గుడికి రావాలంటే చాలా దూరం నడిచి రావాలి. ఎంత దూరం అయినా సరే పర్లేదు, నడిచే వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా దూరం నడిచి ఈ గుడికి అయితే వచ్చాము. అండ్ మేము చాలా మంది ఉన్నాము. బైక్స్ మీద వెళ్ళడం కుదరదు కాబట్టి మా హస్బెండ్ అలాగే మా డాడీ కూడా బైక్ ఒక చోట పెట్టారు. పెట్టి మాతో పాటే వాళ్ళు కూడా నడిచి వచ్చారు. ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా త్రిశూలం బొట్టు పెడతారు. బొట్టు పెట్టుకున్నాక చూడడానికి చాలా బాగుంటుంది. అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి. ప్రతి రోజు కూడా అలంకారం మారుస్తూ ఉంటారు. ఏ రోజుకి సంబంధించిన అవతారం అమ్మవారికి వేస్తూ ఉంటారు. ఇక మంచిగా అమ్మవారికి కూడా దండం పెట్టుకుని మంచిగా మొక్కుకున్నాం అనమాట. మార్నింగ్ పూజలు జరిగాయంట. ఇక్కడ చెప్తున్నారనమాట. మార్నింగ్ ఇక్కడ అమ్మవారికి పూజ జరిగింది, కుంకుమ పూజ జరిగిందని చెప్తున్నారు. ప్రతిరోజు ఈవినింగ్ కూడా పూజ జరిగేది. ఈ రోజు మాత్రం ఈవినింగ్ పూజ జరగలేదు, మార్నింగ్ మాత్రమే జరిగింది అంటున్నారు. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా శుక్రవారం పసుపు కుంకుమ గాజులు ఇవ్వరు కదా. ఇక్కడ మాత్రం శుక్రవారం మాత్రమే ఇస్తారు. మిగతా రోజుల్లో పసుపు కుంకుమ గాజులు ఇవ్వరు. బాగున్నాయి కదా శనగలు. అక్కడ కూడా మంచిగా అమ్మవారిని మొక్కేసుకుని ఇంకో టెంపుల్ కి అయితే వచ్చేసాం. లైటింగ్ మాత్రం ఎక్కడ చూసినా భలే పెడుతున్నారండి. మొత్తం ఎక్కడ చూసినా లైటింగ్ సూపర్ గా ఉంటుంది. ఇక్కడైతే హోమం పూజలు జరుగుతున్నాయి. మార్నింగ్ అండ్ నైట్ టైం కూడా హోమాలు చేస్తారంట. ఇక్కడ నేను అడిగాను బియ్యం ఎందుకు ఇలా వేస్తున్నారంటే హోమం పూజ గురించి అంట. రకరకాల రంగులు బియ్యంలో కలిపి ఇలాగా గుత్తుల కింద వేసి హోమం పూజ చేస్తారంట. మనం వెళ్ళే టైంకి కరెక్ట్గా అమ్మవారికి హారతి ఇస్తున్నారు. అమ్మవారి పూజ ఇప్పుడే అయిందంట. ఇక్కడ కూడా ప్రసాదం కింద శనగలే పెట్టారు. సో అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసి ఇంకొక చోటకైతే వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇక్కడ వెంకన్న బాబు కళ్యాణం జరుగుతుంది. అమ్మవారి పూజ అయిన తర్వాత వెంకన్న బాబు కళ్యాణం స్టార్ట్ చేస్తారు. మొత్తం కళ్యాణం కంప్లీట్ అయ్యేసరికి 10:30 అవుద్దంట. గోవిందా
అక్కడ కూడా కాసేపు కూర్చుని ఇంటికైతే వచ్చేసాం. టైం చూడండి 8:25. మార్నింగ్ 1కి బయలుదేరాం. నైట్ ఇంటికి వచ్చేసరికి 8:25 అయింది అనమాట. సో వీడియో అయితే ఇదండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.